పసుపు తీసుకొని మీడియం సైజులో ఇట్లా వేయించుకోవాలి. మీడియం సైజులో చూడండి, అది బ్లాక్ అయ్యే వారికి వేయించుకోవాలండి. చూడండి, సిమ్లో పెట్టాలి, పెద్దగా అయితే మొత్తం స్మాష్ అయిపోతుంది. చిన్న మీడియం సైజులో పెట్టి బ్లాక్ వచ్చే వారికి వేయించుకోవాలండి. ఇట్లా చూడండి, పెట్టండి. మనం గిట్ట పెట్టుకోవచ్చు, పెద్దవాళ్ళని గిట్ట పెట్టుకోవచ్చు. వైట్ హెయిర్ కోసము, వైట్ హెయిర్ తోటి బాధపడుతున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇది యాంటీబయాటిక్ అండి. చూడండి, స్మూత్గా ఇట్లా కలుపుకోవాలి. బ్లాక్ అయ్యేంతసేపు ఇట్లానే చేస్తుండాలండి. బ్లాక్ అయిన తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, పారాషూట్, అందులో వేసి నానబెట్టాలి. ఇవాళ నైట్ అంతా నానబెట్టి రేపు మార్నింగే పెట్టుకోవాలండి. వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలకి గిట్ట వస్తుంది కదండి వైట్ హెయిర్. చూడండి, ఇట్లా వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, బాగా వేయించుతున్నా. బ్లాక్ అయ్యేంత వరకు కాల్చాలి. చూస్తున్నారా, బ్లాక్ అవుతుంది. చూసారా, బ్లాక్ అవుతుంది. చూసారండి, చూడండి, బ్లాక్ అవుతుంది. మొత్తం బ్లాక్ కలర్ అయిపోవాలండి. చూడండి, కలర్ చేంజింగ్ వస్తుంది. పాప ఫోన్ ఊరికే తిప్పుతుందండి. ఈ కలర్ వస్తుందండి, ఈ కలర్ వస్తుంది.
ఇది అయిన తర్వాత ఇట్లా అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకొని నూనెలో కలుపుకొని నానబెట్టాలండి. రాత్రంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. అప్పటి వరకు ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్, కమెంట్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. ఇట్లా అండి. ఇట్లా డై లెక్క చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పోసాను, కోకోనట్ ఆయిల్ బ్లాక్ అయింది కదా. చూడండి, కలుపుకోవాలి చిక్కగా. మనం కలర్ అట్లా కలుపుకుంటాం, అట్లా కలుపుకోవాలండి. కలుపుకొని ఈ నైట్ అంతా పెట్టుకోవాలి. అట్లనే మార్నింగ్ లేచి అప్లై చేయాలి. మార్నింగ్ చూపిస్తాను. మా పాపకు అప్లై చేసి గ్రోత్ బాగుంటుంది, హెయిర్ బ్లాక్ అవుతుందండి. కలర్ అవుతుంది. So if you like my channel, please like, share, subscribe, support my channel.